హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కరెన్సీ కింగ్డమ్. దిస్ ఇస్ సురేష్ కుమార్. నాకు వీడియోలు చేయడానికి కొంచెం టైం కుదరట్లేదండి. ఇంట్లో కొంచెం హెల్త్ బాగాలేదు. నా హెల్త్ బాగాలేదు, మా వైఫ్కి బాగాలేదు, ఇంకా మా నాన్నగారికి కూడా కొంచెం ఆరోగ్యం బాగట్లేదు. అందువలన కొంచెం వీడియోలు అనేవి చేయడం అనేది కుదరట్లేదు. మీరు ఇక్కడ చూస్తున్న క్రాస్ కాయిన్లు అండి. ఈ క్రాస్ కాయిన్లు 2005, 6, 7 ఇవి విలువైనవి. అంటే వీటన్నిటిలో కూడా 2005 కాయిన్ మాత్రమే విలువైంది. 2005 కాయిన్ నార్మల్ కండిషన్లో 500, కండిషన్ అనేది బాగుంటే ఇంకా రేట్ ఎక్కువ వస్తుందండి. అంటే 700 నుంచి 1000, యుఎన్సి కండిషన్ అయితే 3000 కూడా వస్తుంది. నెక్స్ట్ ట్రాక్టర్ నోట్లు అండి. ఈ ట్రాక్టర్ నోట్లు అంటే ఇలా బండిలు ఇలా ఉండాలండి, నీట్గా ఇట్లా ఉండాలి. కానీ వీటికి వాల్యూ అనేది లక్షల్లో కోట్లలో లేవండి. దీని మీద ఉన్న గవర్నర్ సిగ్నేచర్ బట్టి దీని రేట్ అనేది ఉంటుంది. అది కూడా ఆ నోట్ అనేది ఎలా కండిషన్లో ఉండాలి, యుఎన్సి కండిషను. ఇంత మంచి కండిషన్ ఉంటేనే ఆ నోట్లకి విలువ అనేది ఉంటుందండి. మనం వాడిన నోట్లు ఇవన్నీ కూడా వాళ్ళు తీసుకోవట్లేదండి. వాళ్ళు తీసుకోవాలంటే వాళ్ళ కలెక్షన్లో వాళ్ళు దాచుకోవాలన్నా, కొంతమంది ఎవరి దగ్గరైనా ఉంచుకోవాలన్నా కూడా వాళ్ళకి ఇలా ఈ కండిషన్లో మంచిగా ఉన్న నోట్స్ అనేవి కావాలి. నెక్స్ట్ పోతే ఈ స్టాంపులు అండి. ఎవరైనా స్టాంపులు కలెక్ట్ చేసే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ఈ స్టాంపులు మీకు ఎవరికైనా కావాలంటే మా నెంబర్కి ఒకసారి వాట్సాప్ చేయండి. నేను ఏదో టైంలో మీకు రిప్లై ఇస్తాను. ఈ గ్రూప్లో మా గ్రూప్లో స్టాంపులు కూడా అమ్మేవాళ్ళు ఉన్నారండి. ఈ స్టాంపులు ఎవరికైనా కావాలంటే వీటి రేట్ అనేది చెప్పడం జరుగుతుంది. కొంతమందికి స్టాంపులు కలెక్ట్ చేసే హాబీ కూడా ఉంటుందండి. మీలో ఎవరికైనా ఈ స్టాంపులు కావాలంటే మా నెంబర్కి వాట్సాప్ చేయండి. నెక్స్ట్ కొన్ని కాయిన్స్ గురించి చెప్తానండి. అయితే మీ దగ్గర ఉన్న కాయిన్స్ని మీరు ఫోటోలు పెట్టేటప్పుడు చాలా అన్నీ కలిపి ఒకేసారి ఫోటోలు పెడుతున్నారండి. దయచేసి అలా పెట్టొద్దండి. ఒక్కో కాయిన్ మీరు ఫోటోలు పెట్టాలి. ఎందుకంటే వాటిపైన మింట్లు ఉంటాయి. మింట్లు అంటే గుర్తులు. ఆ గుర్తులు చాలామందికి తెలియక ఇబ్బంది పడుతున్నారండి. దానిపైన స్టార్ ఉంటే హైదరాబాదు, డైమండ్ మార్క్ ఉంటే బాంబే మింటు, అసలు ఏ మింటు లేకపోతే కలకత్తా మింటు, రౌండ్గా గుండ్రంగా బొట్టుబిళ్ళ ఉంటే నోయిడా మింట్ అండి. ముందు మీరు ఆ మింట్లు తెలుసుకొని ఏ కాయిన్ చెప్తామో ఆ సంవత్సరం అదే మింట్ ఉండాలండి. అంతేగాని నోయిడా మింట్ అనగానే 1991 నోయిడా మింట్ అనగానే వేరే మింట్ తీసుకొచ్చి ఇది ఆ సంవత్సరంలో నోయిడా మింట్ అంటే అలా కుదరదండి. నెక్స్ట్ పోతే ఇక్కడ కొన్ని నోట్స్ ఉన్నాయండి. ఎలాంటి నోట్స్ కూడా వాళ్ళు సేల్ చేయడం అనేది జరుగుతుంది. యూట్యూబ్లో కాయిన్స్ కొంతమంది కొనేవాళ్ళు ఉంటారు. వాళ్ళు వీటిలో కొన్ని కాయిన్స్ వాళ్ళు కొంటారు, కొన్ని వాళ్ళకి ఎక్సెస్ ఉన్నాయి వాటిని ఇలా వాళ్ళు సేల్ చేస్తూ కూడా ఉంటారండి. మీరు ఇక్కడ చూసినట్టయితే నోట్లు అనేవి చాలా నీట్గా ఉన్నాయండి. ఎలాంటి వాటిని యుఎన్సి కండిషన్ అంటారు. మన జనరల్ సర్క్యులేషన్ వచ్చేసరికి ఇలా ఉండవండి. అందుకనే మన నోట్లకి వాల్యూ అనేది తక్కువ ఉంటుంది. ఇలా నీట్గా సీల్ ప్యాకెట్లో ఉన్నప్పుడు వాటి వాల్యూ అనేది చాలా పెరుగుతుంది. తర్వాత మీరు వేరే నోట్లు చూసినప్పటికి కూడా వీటికి చూడగానే మీకు ఏంటంటే నీట్గా అనిపిస్తుంది. మన దగ్గర ఉండే పాత నోట్లు చూడగానే ఏంటంటే ఎవరికీ నచ్చవు. అందుకనే కాయిన్ బయర్స్ అలాంటి వాటిని కొనాలంటే కొనరండి. మీ ఎవరి దగ్గరైనా కొత్త నోట్లు వచ్చినప్పుడు వాటిని మీరు జాగ్రత్తగా దాచుకున్నట్లయితే పాత నోట్లకి భవిష్యత్తులో ధర అనేది పెరిగే అవకాశం ఉంటుందండి. అంటే వెంటనే అయితే పెరగదండి. ఇప్పుడు ఉన్న నోట్లు 4-5 సంవత్సరాలు మనం జాగ్రత్తగా దాచుకున్నట్టయితే మంచి నోట్లు ఏంటో తెలుసుకొని వాటికైతే ధర అనేది ముందు పెరిగే అవకాశం అనేది ఉంటుంది. ఏ నోట్లకు పడితే ఆ నోట్లకి రావండి. నెక్స్ట్ ఇక్కడ మీకు బ్లాక్ కలర్లో కనిపిస్తున్న నోట్లు ఉన్నాయి. ఈ నోట్ అనేది ఎలాంటి కండిషన్లో ఉంటే అంటే నీట్గా ఉంటే ఒక్కో నోట్ అనేది ఇది 50 రూపాయల నుంచి 60 రూపాయలకు కూడా వాళ్ళు కొంటారండి. నెక్స్ట్ నార్మల్ నోట్లు అంటే నార్మల్ నోట్లు అనేవి వాటి కండిషన్ బట్టి కొన్ని నోట్లు 10 నుంచి 15 రూపాయలు ఉంటాయి, కొన్ని నోట్లు 20 రూపాయలు ఉంటాయండి. అదే ఇంత కండిషను ఇంత నీట్గా ఉంటే దానికి మాత్రం ఒక్కో నోటికి 50 నుంచి 60 రూపాయలు వస్తాయండి. మీరు ఎవరి దగ్గరైనా కాయిన్స్ కానీ నోట్లు కానీ దాచుకునేటప్పుడు మీరు వాటిని జాగ్రత్తగా దాచుకోవాలండి. వాటిని స్పెషల్ ఫోల్డర్స్ యూజ్ చేసి వాటిలో పెట్టాలి. లేదా కాయిన్స్కి ఫైల్స్ అనేవి ఉంటాయండి, నోట్లకు కూడా ఫైల్ అనేవి ఉంటాయి. ఆ ఫైల్ మాత్రం యూజ్ చేయాలి. మీరు చూస్తున్నట్లయితే
ఇలాంటి ₹2 కాపర్ నికెల్ కాయిన్లు అంటే ఇండియా మ్యాప్ ఉన్న కాయిన్లు కానీ ₹5 కాయిన్స్ కానీ అసలు బయట కనిపించట్లేదండి. ఈ రాను రాను కనిపించకుండా పోతున్నాయి. ఇంకో 2-3 సంవత్సరాల్లో ఈ మాయమైపోతాయి. ఈ కాయిన్స్ అనేవి ఎవరు తీసుకుంటున్నారు, ఏం చేస్తున్నారు అని ఇంతవరకు ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదండి. ఒకప్పుడు ఇవి మన సర్క్యులేషన్లో బాగా ఉండేవి, కానీ రాను రాను అసలు ఈ కాయిన్లు నెలకు ఒక కాయిన్ కూడా కనిపించట్లేదు సర్క్యులేషన్లో. అంతకుముందు డైలీ కనిపించేవి. వీటితో ఎవరో బయ్యర్స్ అయితే ఏదో బిజినెస్ అనేది చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ మిత్రులారా.